ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈస్టర్ శుభాకాంక్షలు. తెలుగులో చెప్పాలంటే పస్కా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మరణం మృంగివేయబడిన రోజు. హ్యాపీ క్రిస్మస్ అంటే అందరూ ప్రపంచంగా చెప్తారు. హ్యాపీ ఈస్టర్ అంటే చాలామంది. రెండు హ్యాపీ క్రిస్మస్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ ఈస్టర్. ఎలాగా అంటే రెండు కూడా బర్త్డేలే. ఎలా అంటారేమో. ఇప్పుడు మనమంతా కూడా మన తల్లి గర్భంలోంచి జన్మిస్తాం. దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. అది శారీరకమైన మరణం. ఈస్టర్ అనేటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికమైన జననం. మన తల్లి గర్భం నుంచి జన్మించిన దాన్ని పుట్టినరోజు అంటాం. దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. అది శరీరానికి సంబంధించింది. అలాగే ఆత్మలో మనం బాప్తిసం పొందినప్పుడు, ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందామో, ఆత్మలో జన్మించామో, అది ఆధ్యాత్మికమైన బర్త్డే. ఈస్టర్ అనేటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బర్త్డే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆధ్యాత్మికమైనటువంటి బర్త్డే. ఆత్మలో ఆయన జన్మించాడు. సో ఇక్కడ ఈ ఈస్టర్ అనేటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నదా? ఈస్టర్ అనే పదం బైబిల్లో ఉన్నదా? ఇది ఆచారమా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎలా వచ్చింది అనేటువంటి మనకి డౌట్స్ చాలా ఉంటుంటాయి. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటూ మరి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనం ముందుకు వెళ్ళిపోదాం. అసలు ఇక్కడ ఈస్టర్ అనేటువంటిది లేకపోతే గమనిస్తున్నారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క క్రిస్మస్కి విలువ వచ్చేది కాదు. అందరిలా పుట్టాడు ఆయన కూడాను, అంతే అయిపోయింది అన్నట్టు ఉండేది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మకు విలువ ఎప్పుడు వచ్చిందంటే ఈ ఈస్టర్ వల్లనే అనమాట. ఆధ్యాత్మికమైన బర్త్డే వల్లే ఆ పుట్టినరోజుకి విలువ వచ్చింది, గొప్పతనం వచ్చింది. కాబట్టి ఇక్కడ క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, క్రైస్తవుల యొక్క విశ్వాసానికి పునాది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఖాళీ సమాధి. ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి లేదా క్రైస్తవ నిరీక్షణకి ఒక పునాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఖాళీ సమాధి ఏం చేస్తుందంటే మనిషి హృదయంలో ఉన్నటువంటి ఖాళీని పూరిస్తుంది. ఈరోజున ప్రతి మనిషి హృదయంలో వెలితి అడగండి, ఎప్పుడు అడిగినా కూడా ఏదో బాధ, ఏదో సమస్య, ఏదో లోపము, ఏదో వెలితి ఉన్నదంట. నీకున్న ప్రతి విధమైనటువంటి ఖాళీని పూరించేది ఆ ఖాళీ సమాధి. హల్లెలూయా. ఎందుకనంటే ప్రపంచంలో అనేక మంది గొప్పవారు పుట్టారు, వచ్చారు, పోయారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఈ రోజుకి సమాధిలోనే కూర్చుని ఉన్నారు, సమాధిలోనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డాడు, కానీ సమాధిలో లేడు. ఆయన సమాధిని తెరుచుకుని, ఎవరో తెరవలేదు, ఆయనకు సమాధిని తెరుచుకుని బయటకు వచ్చాడు. అంటే దేవదూతలు రాయిని తొలగించారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి బయటకు ముందే వచ్చాడు. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువు బయటికి రావడానికి రాడు, ఆ సమాధి రాయి అడ్డేమి కాదు. యేసుక్రీస్తు ప్రభువు బయటకు వచ్చిన తర్వాత యేసు ప్రభువు లోపల లేడు అని తెలియాలని చెప్పి దేవుని దూతలు వచ్చి ఆ రాయిని తొలగించారు. అంతేకాని దేవుడు ఆ రాయిని తొలగించుకుని బయటకు రాలేదు. ఆయన బయటికి రావడానికి, మరణాన్ని జయించిన ఆయనకి, మరణపు ముళ్ళుని విరిచిన ఆయనకి ఈ రాడడ్డు అంటారా? రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే పెద్ద రాడడ్డు పెట్టి దానికి చైన్లు వేసేసేసి అడ్డుగా పెట్టేశారన్నమాట. ఎక్కడ శిష్యులు వచ్చి బాడీని ఎత్తుకుపోయి యేసు ప్రభు లేచాడని చెప్తారని చెప్పేసి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ కూడా తెలుసు ఆయనకి. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో మరణాన్ని జయించి, ఆయనకి రాళ్ళు, సమాధులు ఏం అడ్డు కాదు. కానీ వచ్చినటువంటి మరియా వీళ్ళంతా చూడాలంటే వాళ్ళని రాళ్ళు తొలగించలేరు. కాబట్టి దేవుని యొక్క దూతలు వచ్చి ఆ రాతిని తొలగించి శుభ సమాచారం వాళ్ళకి చెప్పటానికి ఆ రాడి మీద కూర్చుని ఉన్నారు. వాళ్ళు, మీరు ఎదుగుచున్నటువంటి ఆయన మృతుల్లో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి చెప్తారు. చూశారు కదా దేవదూతలు. ఆ చెప్పేంతవరకు రాడిని తొలగించి అక్కడ చూస్తారనమాట. దేవుడు చెప్పాడు ఆల్రెడీ వాళ్ళు వస్తారు అని చెప్పి. వచ్చి ఆ యొక్క రాడ్ క్లోజ్ చేయబడి ఉంటే వాళ్ళు ఏం చేస్తారో చేయలేరు. కాబట్టి వాళ్ళకి సత్యం తెలియాలని చెప్పి అడ్డు తొలగించాడు దేవుడు. హల్లెలూయా. సమాధి ఖాళీ. ఆయన అక్కడ ఖాళీ చేశాడు. ఆయన నీ హృదయం అనే తలుపు కొడుతున్నాడు నీ హృదయంలోనికి రావటానికి. సరే, కాబట్టి మనుషుని హృదయంలో ఉన్న ఖాళీని పూరించేటువంటిది ఏంటంటే ఆ ఖాళీ సమాధి.
ఇది ఈ యొక్క ఈస్టర్ అనేటువంటిది మధ్యలో పెట్టబడింది. మరి మధ్యలోనే చేయడం ప్రారంభించారు. ఇది ఈ ముందు నుంచి లేనటువంటి విషయంగా మీరు గమనించాలి. అలాగే ఈ యొక్క ఈస్టర్ అనేటువంటి పదం బైబిల్లో ఉన్నదా? ఈస్టర్ అనేటువంటిది ఒక ఆచారమా, లేకపోతే ఈస్టర్ అనే పదం ఎక్కడ మనకు కనిపించట్లేదు కదా, బైబిల్లో ఉన్నదా అనేటువంటి ఆలోచన మనకు వస్తూ ఉంటుంటుంది. ఒకసారి మనం ఈ యొక్క పదము పస్కా అనేటువంటి పండగ ఏమని ఉంటుంది బైబిల్లోను? పస్కా పండుగ అని మనకు తెలుగులో ఉంటే, పస్కా అనేటువంటి చోట ఈస్టర్ అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో ఉన్నదన్నమాట. పస్కా పండుగ అయినటువంటి పిమ్మట ఆఫ్టర్ ఈస్టర్ అని ఉంటుందన్నమాట. పస్కా పండుగ అయిన తర్వాత అని మనకి తెలుగులో ఉంటే, ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆఫ్టర్ ఈస్టర్ అని ఉంటుందన్నమాట. కాబట్టి గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు. పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే ఈస్టర్ అని అర్థం అనమాట. గ్రీక్ వర్డ్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క నేను చెప్పేదంతా కూడా అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో వ్రాయబడింది అనమాట. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం 1-4 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైనటువంటి కార్యమని తెలుసుకొని పేతురుని కూడా పట్టుకొని ఆ దినముల యందు పులిని రొట్టెల పండగ దినమున, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఏంటంటే పులిని రొట్టెల పండగ దినమున పండగ దినములు, ఆ దినములంట పులిని రొట్టెల పండగ దినములు, అతన్ని పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావాలనేటకు 4 చతుష్టముల సైన్యములను అతనికి అప్పగించింది. గమనించాలి, ఇక్కడ 4వ వచనం మీరు గమనించినట్లయితే ఏమనుందంటే, అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ ఈస్టర్ అని ఉన్నది. అక్కడ పస్కా పండుగ అయిన పిమ్మట అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో ఏం రాశారు? ఇక్కడ 4వ వచనం చూసినట్లయితే, అండ్ వెన్ హీ హ్యాడ్ ఎపిరిహెండెడ్ హిమ్ హీ పుట్ హిమ్ ఇన్ ప్రిజన్, అక్కడ జైల్లో పెట్టారు. తర్వాత మనం చూసినట్లయితే, అండ్ హీ డెలివర్డ్ హిమ్ టు 4 quotations of soldiers to keep him intending after Easter to bring him forth to the people. అర్థమైందా? ఇక్కడ ఇంగ్లీష్లో ఏమన్నదంటే ఆఫ్టర్ ఈస్టర్ EASTER, ఈస్టర్ అనే పదం బైబిల్లో ఉందా లేదా? ఇంగ్లీష్ పదం, అది ఇంగ్లీష్లో ఉన్నది. యాక్చువల్గా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేశారనమాట. పాస్ ఓవర్ అనేటువంటి పదాన్ని గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేసి ఏం చేశారు? ఈస్టర్ అనేటువంటి పదంగా పెట్టారనమాట. కాబట్టి ఇది గ్రీక్ వర్డ్ అనమాట. పాసో గ్రీకులో మరి పస్కా అంటారనమాట. హల్లెలూయా, పస్కా అని చూసినట్లయితే ఇక్కడ హెబ్రీ నుంచి పసాక్ అనేటువంటి పదం నుంచి మరి హెబ్రీలో ఉన్నటువంటి పసాక్ అనేటువంటి పదం అన్నమాట. అది దాన్ని పాస్ ఓవర్కి ఒరిజినల్గా మరి గ్రీక్ పదము లేదు కాబట్టి, ఒరిజినల్ గ్రీక్ పదం లేదు కాబట్టి దాన్ని ఏం చేశారంటే పాస్ ఓవర్, పస్సక్ అనేటువంటి దాని నుంచి ఈ యొక్క పాస్ ఓవర్ అనేటువంటిది వచ్చింది. దీని అంతటికీ అర్థం ఏంటంటే ఈస్టర్. సో ఇది ఆచారమో బైబిల్లో లేనివి ఎంతో జరుగుతుందని అనుకోవద్దు. యేసుక్రీస్తు పునరుత్థానం అనే దానికి ఈస్టర్ అని ఎందుకు పెట్టారంటే పాస్ ఓవర్ అనే పదాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఈస్టర్ అనేటువంటి దాన్ని వాడటం జరిగిందనమాట. హల్లెలూయా, అర్థమైంది కదా మీ అందరికీ కూడా. కాబట్టి ఈ రోజున అద్భుతమైనటువంటి విషయం మనం గమనించాలి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శారీరకంగా పుట్టినటువంటి రోజు క్రిస్మస్ అయితే, ఆధ్యాత్మికంగా పుట్టినటువంటి రోజునే ఈస్టర్ అంటారనమాట. ఈ ఆధ్యాత్మికమైనటువంటి పుట్టినరోజు మనిషికి లేనట్లయితే శారీరకమైన పుట్టినరోజుకి విలువే లేదు. ఇక్కడ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగిందనమాట. మరణపు ముళ్ళు విరిచివేయబడింది. ప్రపంచంలో ప్రతి వారిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య, ప్రతి గొప్ప వ్యక్తి కూడా లొంగిపోవలసింది, మరి ప్రపంచంలో ప్రజలందరినీ కూడా భయపెడుతున్నటువంటిది, ప్రపంచంలో ప్రతి మనిషి భయపడేటువంటిది, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తప్పించుకోలేనటువంటిది ఏమన్నా ఉన్నదంటే మరణం. ఇంకా మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు, పాతాళము నుండి
ప్రభువు తప్పించునని మేము ఒక పాట పాడేవాడు. మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవరు లేరు. యేసుక్రీస్తు వారు కూడా మరణం చూశాడు, కానీ అక్కడ వరకు కామన్ అందరిది కూడా. కానీ ఈ యొక్క మరణపు ముళ్ళును విరిచింది ఎవరన్నా ఉన్నారంటే ఇక్కడ మనం 1 కొరింథీ 15:50 చదివినట్లయితే, కొంచెం 54 చివరిలో మనం చూసినట్లయితే ఏమంటుంది? విజయమందు మరణము మృంగివేయబడెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని మృంగివేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరణము మృంగివేయబడిన విజయమందు. ఏంది విజయం అంటే? యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడై వచ్చాడు. మరణం ఆయన బంధించలేదు, మరణం ఆయన ఆపలేదు, సమాధి ఆయన్ను బంధించలేకపోయింది, మరణం ఆయన్ని బంధించలేకపోయిందన్నమాట. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ మరణపు ముళ్ళుని విరిచేశాడు. కాబట్టి అది ఇంకా మనల్ని ఏమి చేయలేదు. మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలాసార్లు చెప్పినటువంటి విషయమే ఇది, మీకు గుర్తుండి ఉంటుంది. ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉన్నది. పొరపాటున ఏమైందంటే ఆ పక్కనే ఉన్నటువంటి ఆ తేనె పట్టుకి తగిలిందంటాడు. ఈమె చేస్తున్నటువంటి ఏదో పని, లేకపోతే కర్రో లేకపోతే చేతిలో ఉన్న టాయ్ ఏదోటి ఆ పక్కనే ఉన్నటువంటి తేనె పట్టుకు తగిలిందంట. ఎప్పుడైతే తగిలిందో ఆ తేనె పట్టు చెలరేగటం వల్ల ఆ తేనెటీగల్లో ఒకటి ఈ అమ్మాయిని వెంటాడుకుంటూ వచ్చిందంట. చాలా వెంటాడాయి కానీ తప్పించుకోగలిగింది. చివరికి ఒకటి మాత్రం ఆమెను వెంటాడుతూ వచ్చేసి ఎలాగైనా సరే ఈమెని ఈ యొక్క మరి పాపని కుట్టాలనే ఉద్దేశంతో తరుముతూ వస్తుందంట. ఈ పాప ఏం చేస్తుంది? పరుగున మమ్మీ అంట వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీ వెనక్కి దాక్కుంది, ఆ చింగుతోటని దాక్కున్నదంట. వాళ్ళ మమ్మీ వెనక్కి వెళ్ళిపోయింది, వాళ్ళ మమ్మీ ముందుంది. ఇప్పుడు ఏం చేసింది? ఈ యొక్క తేనెటీగ వచ్చేసి పాపను కుట్టలేదు కానీ వాళ్ళ మమ్మీని కుట్టేసింది. వాళ్ళ మమ్మీని ఎప్పుడైతే కుట్టిందో తేనెటీగ కుట్టిన తర్వాత ఆ తేనెటీగ ముళ్ళు విరిగిపోతుంది అన్నమాట. ఆ ముళ్ళు విరిగిపోయింది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది, అమ్మ రా బయటికి రా, నీకేం పర్వాలేదు అంటే, లేదు మమ్మీ నన్ను ఆ తేనెటీగ కొడుతుంది, అది చాలా భయంకరంగా ఉంటుంది, బాధ అంటే, లేదు రా నువ్వు బయటికి, నీకేం భయం లేదు రా అంటే, నేను రానంటుంది అనమాట. నువ్వు రా, ఎందుకంటే అది ఆల్రెడీ నన్ను కుట్టేసింది, దాని ముళ్ళు విరిగిపోయింది, ఇంకా అది నిన్ను వెంటపడ్డా కూడా నిన్నేం చేయలేదు, నిన్ను కుట్టడానికి అవకాశం లేదు. హల్లెలూయా. దాని విషపు ముళ్ళు నాలో దిగిపోయింది, ఆ బాధను నేను అనుభవిస్తూ ఉన్నాను, కాబట్టి ఇంకా ఆ బాధ నీకు వచ్చే అవకాశం లేదు, నువ్వు అనుభవించే అవకాశం లేదని చెప్పడం జరిగిందనమాట. హల్లెలూయా. ఈ సంఘటన మనకు చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని నేర్పిస్తూ ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు మనం అనుభవించవచ్చినట్టు మరణపు ముళ్ళు, మనం ఆ పాపం తరచిన మరణం అనుభవించాలి మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే ఆ మరణపు ముళ్ళుని విరిచేశాడు. కాబట్టి ఆ మరణంతో దేవుడు అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, హల్లెలూయా, నీ ముళ్ళు ఎక్కడుందో చూసుకో ఇంకా నీ ముళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మనిషిని మరణం లేకుండా సృష్టించాడు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి, ప్రియులారా, గమనించాలి. కాబట్టి ప్రపంచంలో ప్రతి వ్యక్తి భయపడుతూ ఉంటుంటాడు. మరణం అంటే భయం లేదన్న వాళ్ళు చెప్పండి మీరు. మరణం అంటే నాకు అస్సలు భయం లేదండి, మరణం అంటే నాకు అస్సలు భయం లేదు అన్నారా ఎవరన్నా? అన్నటువంటి వారు ఎవరన్నా ఉంటే మీరు ఇట్లా తమ్మ పెట్టండి, నాకు అస్సలు మరణం అంటే భయం లేదు అన్నటువంటి వారు పక్కనే ఇప్పుడు ఒక బొద్దింకి వచ్చింది బాబు అని చెప్పి గొంతులేస్తారు మీరు. కానీ ఇప్పుడే మీరు ఏం చెప్పారు? అసలు నాకు మరణం అంటే భయం లేదు అన్నారు. కానీ ఇప్పుడే మీరు ఇలాగ మొబైల్ చూస్తున్నప్పుడు మరణం అంటే నాకు భయం లేదు అన్నటువంటి మీ దగ్గరికి చిన్న బొద్దింకి వచ్చిందంటే ఎగిరి గొంతులేస్తారు. కానీ మీరేమన్నారు? అస్సలు నాకు మరణం అంటే భయం లేదు, చావు అంటే భయం లేదు అన్నటువంటి మీరే చిన్న బొద్దింకను చూసి, చిన్న కాకులను చూసి ఎగిరి గొంతులేస్తారు. అంటే మరణం అంటే భయమే కదా, మరణాన్ని చూసి భయపడుతున్నారు కదా, మరణానికి భయపడుతున్నట్టే కదా ప్రతి వారు కూడా, ఖచ్చితంగాను. కానీ పైకి ఏమంటారు? నాకు అసలు మా చావు అంటే భయం లేదు అన్నట్టు అంటుంటారు. కానీ మరణానికి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా భయపడుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మరణపు ముళ్ళుని విరిచేశాడు. అసలు దేవుడు మనిషికి మరణం లేకుండానే సృష్టించాడు. వింటున్నారా? మన దేవుడు ఆత్మ అన్నాడు, ఆత్మస్వరూపుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనిషిని ఎలా సృష్టించాడు? ఆత్మతో సృష్టించాడు. వింటున్నారా? మన పోలిక చెప్పిన మన స్వరూపమందు ఆదికాండం 1:26 మనం చదివినట్లయితే ఈ యొక్క విషయం మనం చూడగలుగుతాం. దేవుడు
మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము అని చెప్పి అక్కడ దేవుడు ఆ, తన స్వరూపమందు నరులను సృష్టించాడు. అంటే దేవుడు ఎటువంటి వాడు? ఆత్మస్వరూపుడు. దేవుడు గాడ్ స్పిరిట్, దేవుడు ఆత్మ అన్నాడు. కాబట్టి మనల్ని కూడా ఆత్మతో సృష్టించాడు. మనం కూడా ఆత్మ కలిగినటువంటి వాళ్ళం. వింటున్నారా? కాబట్టి ఈ శరీరానికి మరణం ఉంది. ఈ శరీరం మట్టిలోకి పోతుంది, కానీ ఆత్మకు మరణం లేదు. హల్లెలూయా. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. చూసారా, ఆత్మకు చావు లేదు, ఆత్మకు మరణం లేదు. దేవుడు ఎలా చేయాలనుకుంటే అలా చేశాడు. హల్లెలూయా. మరణం లేకుండా చేయాలనుకున్నాడు మనిషిని. ఎస్, మనిషికి మరణం లేదు, ఈ శరీరానికి మాత్రమే మరణం. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం మంచిదా? మరి గుడ్ ఫ్రైడే ఎందుకైంది? మంచిదే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం వల్ల మరణపు ముళ్ళును విరిచాడు, మరణాన్ని జయించాడు, మరణాన్ని మృంగివేశాడు. మరణం మనిషి మీద ఆధిపత్యం చేయకుండా యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం ద్వారా మనకు విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం. ఈ సత్యంలో మనం అంతా కూడా వర్ధిల్లుచు ఉండాలి. మరణపు ముళ్ళును దేవుడు విరిచేశాడు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం మంచిది అనే విషయం సైతానుగాడికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించేసి ఆయన పండగ చేసుకున్నాడు సైతానుగాడు. ఇంకా మరణం ముగింపు అనుకున్నాడు, మలుపు అనుకోలేదు. ఒక మలుపు తిరుగుతుంది, చరిత్ర ఇక్కడితోటి గొప్ప కార్యం జరుగుతుంది అనేటువంటి విషయం సైతానుగాడికి తెలియకపోవటం వల్ల యేసుక్రీస్తు ప్రభువు మరణించడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో వాడు చాప్టర్ క్లోజ్, దేవుని కుమారుడు పోయాడు, ఇంకా అయిపోయింది, సమాధిలోకి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాడు వాడు. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ దుష్టులకు విజయము కొద్ది కాలమే, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం. చూసారా, యోబు గారి స్నేహితుడు అంటున్నాడు కానీ ఈ మాట. చూద్దాం ఆ మాటని. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ జోఫర్ గారు అంటున్నారు ఈ మాట. జోఫర్ పలుకుతున్నటువంటి మాట ఏంటంటే 4వ వచనంలో, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును. ఆయన ఏ ఉద్దేశంతో పలుకుతున్నాడో, ఏ సందర్భాన్ని పలుకుతున్నాడో, కానీ ఈ మాట మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఇక్కడ సైతానుగాడు పండగ చేసుకుంటూ ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువు జీవితం ముగించబడిపోయింది, ఇంకా ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనేటువంటి ఉద్దేశంతో వాడు తొందరపడుతున్నాడంట. అందుకనే ఇక్కడ ఈ మాట చాలా అద్భుతంగా మనకి రాయబడి ఉందన్నమాట.
ఏమనండి? దుష్టుల విజయం కొద్ది కాలమే, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును. ఒక నిమిషం మాత్రం ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ క్రిస్మస్ అనేటువంటిది శరీర సంబంధమైనటువంటి బర్త్డే అయితే, మనకి ఈస్టర్ అనేటువంటిది ఆధ్యాత్మికమైన బర్త్డే అనమాట. ఈస్టరే క్రిస్మస్కి విలువ తెచ్చిపెట్టింది. మరి ఈ యొక్క ఈస్టర్ లేకపోతే క్రిస్మస్కి విలువ ఉన్నటువంటిది కాదు. ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారు అనేటువంటి విషయానికి ఇక్కడ సైతాన్ గాడు ప్రూవ్ చేశాడనమాట. వింటున్నారా? ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారు అనేటువంటి విషయాన్ని సైతాన్ గాడు ప్రూవ్ చేశాడు. ఎట్లా అంటే, యేసుక్రీస్తు ప్రభువు మరణిస్తే వాడి సమస్య సాల్వ్ అయిపోద్ది అని ఆడనుకున్నాడు. కానీ ఆయన మరణించడం వల్లే అసలు ఈ సమస్య వాడికి స్టార్ట్ అయిందనమాట. మరణపు ముళ్ళుని విరిచేశాడు. మరణాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి సత్యాలను మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తిరిగి లేచింది ఎందుకనంటే, నీకు నాకు మాదిరించి వెళ్ళాడు ఆయన. ఆయన ఎలాగైతే మరణాన్ని జయించి మహిమ శరీరంతో, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా శరీరంతో ఉన్నప్పుడు ఆలవలేనే శిష్యుల్లాగానే ఆయన కూడా నిద్రపోయేవాడు, బోట్లో ప్రయాణం చేశాడు. చూసారా? ఇవన్నీ మామూలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే పునరుత్థానుడయ్యాడో, యేసు ప్రభువారి యొక్క శిష్యులు గదిలో ఉండగా ప్రత్యక్షమయ్యాడంట ఆయనకి. గదిలో అంటే తలుపులు క్లోజ్ చేసి ఉండగా, అన్ని డోర్స్ మూసి ఉండగా, అప్పుడు ఆయన వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఎలాగా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని మీరు గమనించినట్లయితే, మహిమ శరీరం ధరించుకున్నాడు ఇప్పుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నది మహిమ శరీరం. హల్లెలూయా. మహిమ శరీరం. థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభువుది ఏంటంటే మహిమ శరీరం. ఆ మహిమ శరీరం ఏం చేస్తుంది? క్షణాల్లో ఎంత దూరమైనా వెళ్తుంది, గోడల్ని దాటుకుని వెళ్తుంది. గోడలు అడ్డుండవు, ఏది అడ్డుండవు, ఏది కూడా ఆయన ఆపలేదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది కూడా ఆయన ఎంత మాత్రం కూడా ఆపలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వలె నీవు నేను కూడా మరణించి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరాన్ని ధరించినప్పుడు ఏమవుతుందో తెలుసా? సేమ్ మనము కూడా అట్లానే మహిమ శరీరాన్ని ధరించుకొని ముందుకెళ్ళగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్నో అద్భుతమైన అమూల్యమైన సత్యాలను దాచి మరి ఉంచాడు. ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థాన శక్తిని నీకు ఇవ్వటానికి ఆయన మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆల్రెడీ నీకు ఆ శక్తిని ఇచ్చాడు. నిన్ను ఆర్థిక సమస్యలు బంధించేసేమో, అనారోగ్య సమస్యలు నిన్ను బంధించేసి సమాధి పెట్టిలో పెట్టేయేమో, నిరుద్యోగ సమస్య నిన్ను బంధించి ఒక సమాధి పెట్టిలో పెట్టిందేమో, ఏ సమస్యలు నిన్ను బంధించి బందీలుగా ఉన్నావో, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా నువ్వు వెళ్తూ ఉన్నావో, మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. నేను మరణాన్ని జయించాను, నేను ఈ లోకాన్ని జయించాను అంటున్నాడు. ఇక్కడ విజయమందు మరణం మృంగివేయబడిందంట. విజయమందు మరణం మృంగివేయబడింది. హల్లెలూయా. ఏంటంటే విజయమందు మరణం మృంగివేయబడింది. ఈరోజు మనకి విజయం వచ్చిన రోజు, సమస్యలను జయించిన రోజు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, మన ఆత్మకు చావు లేదు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు. కానీ ఒక స్త్రీ ఆసక్తితో యేసుక్రీస్తు ప్రభువారు లేస్తాడు ఈరోజు, ఆయన చూడాలి. ఒకవేళ ఆయన లేకపోతే ఆయన ఉన్న సమాధిలోనే ఉన్నాడేమో.
ఆ బాడీకి ఆ, ఏం చేయాలనుకున్నదంటే తైలం పూయాలి, అవి ఏవేవో. ఆమెకి ఆసక్తి ఉంది, వెళ్ళింది. యేసుప్రభు అక్కడ లేడని తెలిసి చింతిస్తుంది, బాధపడుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఆవిడ ఏం చేసింది, బాధపడుతుంది అంటాడు. కాబట్టి ఆమెకు యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. చూద్దామా? యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం ఈ యొక్క సత్యాన్ని నిన్నటి కాల సమయంలో ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడే సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండేట్టు చూశాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. దేవుని కలుసుకోవాలంటే ఎప్పుడు రావాలంటండి? చూడండి, ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు. ఎందుకింత ఎర్లీ మార్నింగ్ లేవాలి? ఎందుకింత పొద్దుటే లేవాలి? ఎందుకింత దేవుని సందులో గడపాలా? వింటున్నారా? ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేవాలి? ఆదివారం కదా. ఇంకా దేవునికి స్తోత్రం. చీకటిగా ఉండగా లేస్తున్న వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు మరి తన యొక్క అభిషేకం చేత నింపి నడిపించి బలపరచును గాక. చీకటితోటే గుణవతైన స్త్రీ ఉండే మొట్టమొదటి లక్షణం చీకటితోటే లేవటం. చీకటితోటే, చీకటి పోయాక కాదు, చీకటి ఉండగానే పెందలగాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండి చూశాను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభును సమాధి నుంచి ఎత్తుకుని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో ఎరుగుమనిరి. హల్లెలూయా. కాబట్టి పేతురును ఆ శిష్యుడిని బయలుదేరి సమాధి ఎదుకు వచ్చిరి. వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే ముందుగా వచ్చాడు. కాబట్టి వంగి నారబట్టలు పడి చూశాను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడిండుటయు ఆయన తల రుమాల నార బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టిండు చూశాను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చినటువంటి ఆ శిష్యుడు ఆయన మృతుల నుంచి లేచుట అగత్యము అను లేఖనం వారింకను గ్రహింపలైరి. అంతటి శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయేరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడను. ఇదేంటి? పేతురు యోహానులో చూశారు కానీ వాళ్ళు కనపడలేదు. మరియమ్మ గారికి, మగ్దలేని మరియకు మాత్రమే అక్కడో ఒక దూత ఇక్కడ ఒక దూత కూర్చుని కనపడ్డారంట. ఎందుకని? వీళ్ళు ఒక ఉద్దేశంతో చూశారు, ఈమె ఒక ఉద్దేశంతో చూస్తుంది. ఏమైంది అసలు? యేసుప్రభు నా రక్షకుడు ఏమైపోయాడు అని ఆమె ఆశతో చూస్తుంటే వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచింటూ చూశాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగింది. ఇలాగ నా యేసయ్యని ఎవరో తీసుకుపోయారు, నా యేసయ్యని ఎత్తుకుపోయారు ఎవరను అని చెప్పి ఈ సమాధిలో ఉన్న వాళ్ళతో చెప్పి ఇలా తిరిగి చూస్తే అక్కడ ఒక ఆయన ఎవరు నిల్చుని ఉన్నారంట. చూసి యేసుప్రభుని గుర్తుపట్టలేదు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? గమనించాలి. ఇక్కడ మీరు గమనించాలి. ఫస్ట్ దేవదూతలు అడిగారు ఎందుకు ఏడుస్తున్నావని, అదే మాట యేసుప్రభు కూడా అడుగుతుంది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని. ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచావో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోయేదనని చెప్పాను. బ్రతుకున్న మనిషినే మోయటం కష్టం. మనం అటువంటిది చనిపోయిన మనిషిని నలుగురు ఎందుకు మోస్తారు? చనిపోయిన బాడీ వెయిట్ ఎక్కువైపోతుంది. ఒక ఆడామె యేసుప్రభు అంటే మామూలు మనిషి కాదు, చక్కటి దారుఢ్యం కలిగినటువంటి వాడైనా. మరి చనిపోయే బాడీ ఎంత బరువు అవుతుందో మీకు అందరికీ తెలుసు. ఆమె ఆశ చూడండి, ఎత్తుకొని పోతాను నేను యేసయ్యని, ఎక్కడున్నాడు చెప్తేనంటుంది. చూసారా? ఆసక్తి ఉన్నవాళ్ళు ఈసక్తి ఆపలేదన్నమాట. అందుకు యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. మరియా, ఎస్, అంతవరకు ఎవరు అనుకున్నది, కానీ మరియా ఇలా పిలిచేటువంటి పిలుపు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పిలుస్తాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? మరియా అని ఆమెను పిలిచిన ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. ఎప్పుడైతే మరియా అని యేసు పిలిచాడో ఈమె బోధకుడా, ఎంత క్యాచింగ్ ఉందో చూసారా?
దేవుని స్వరం నువ్వు గుర్తించగలగాలి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి నేను రావాల్సి ఉన్నది. మరియా పేరు పెట్టి పిలిచే దేవుడు. యాకోబుని యాకోబు అని పిలవట్లేదు తెలుసా, ఇజ్రాయేలు అంటున్నాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితాన్ని మార్చేటువంటి రోజు, నీ పరిస్థితులు మార్చేటువంటి రోజు ఎప్పుడు? వచ్చారు శిష్యులు వెళ్ళిపోయారు, కనుగొనలేదు. సమాచారం దొరికింది వాళ్ళకి, యేసుప్రభు లేచాడు, అంతేగాని యేసుక్రీస్తు ప్రభుని చూడలేకపోయారు. ఈ రోజున మరియమ్మలాగా ఉండాలి మనం అంతా కూడా. ఉదయాన్నే లేవాలి, చీకటితోనే లేవాలి. లేచారు ఎవరు? శిష్యులు కూడా. లేపితే లేచారు, వచ్చారు, చూసారు, పోయారు, అంతే. ఈరోజు చాలామంది కూడా అంతే. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అంటే ఏం చేస్తారంటే, ఎవరో లేపితే వస్తారు, ఆసక్తివంతమైన ప్రార్థన ఏదో వినేసేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకా దేవునితో ఎన్కౌంటర్ కానీ, దేవుని కలుసుకోవడం కానీ, దేవుని సన్నిధిని అనిపించడం కానీ, దేవునితో మాట్లాడటం కానీ ఏముండదు. కాబట్టి ప్రతిరోజు ఈస్టర్ కావాలి నీకు. హల్లెలూయా. ఏదో ఈస్టర్ ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు ఈస్టర్ కావాలి నీకు. ప్రతిరోజు దేవుని కలుసుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి అక్కడ చూడండి, మరియమ్మ గారు ఆ మాత్రం మరియలా ఉండాలి. నువ్వు వచ్చావు, సమాధి చూసావు, ఓపెన్ అయి ఉంది, కానీ అక్కడ యేసుప్రభు లేడు, ఆయన లేడు. ఆయన శిష్యులు ఏం చేస్తారు? లేడు బ్రో, అంతే. లేఖనాల్లో లేపడిపోడు, అంతే, పరిగెత్తిపోరు, ఇంటికి వెళ్ళిపోతే. చూడండి, ఒక చిన్న అందరికి చెప్పేసేయాలి కదా. ఏదన్నా చిన్న ఆధ్యాత్మిక మనం తెలిస్తే చాలు, ఆధ్యాత్మిక సత్యం తెలుసు, 10 మంది చెప్పేసేయాలి, అందరికీ చెప్పేసేయాలి. పరిగెత్తుకోయారు. కానీ ఈమె చక్కగా నెమ్మదిగా వచ్చింది, అంతా చూసింది. యేసుప్రభు లేరు, ఎక్కడికి వెళ్ళాడు, ఏమై ఉంటాడు, ఏంటి అని ఆలోచన అక్కడే వెతుకుతూ ఉంది. వెతుకుడి నీకు దొరకను, దొరికేంత వరకు వెతకాలి, నీకు సమాధానం దొరికే వరకు దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే, దొరికేంత వరకు, నా యేసుని నేను చూసేంత వరకు, నేను పొందుకునేంత వరకు దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మగ్దలేనే మరి గురించి ఎందుకు రాశాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థాన ప్రకటించిన మొట్టమొదట వ్యక్తి ఎవరంటే శిష్యులు చెప్పలేదు. ఏమి చెప్పింది శిష్యులు? యేసు ప్రభువు లేరు అక్కడ, యేసుక్రీస్తు ప్రభువును జయించి లేచాడు అనేటువంటి మొట్టమొదటి సువార్త ప్రకటించిన ఒక స్త్రీ. ఆ ధన్యతను దేవుడు ఆవిడికి ఇచ్చాడు. ఎందుకని? ఆ ముందొచ్చింది కాబట్టి, ఆమె ఆసక్తి కలిగింది కాబట్టి, దేవుని సన్నిధిలో గడిపింది కాబట్టి. ఈ రోజు నేను చెప్తున్నాను ప్రియులారా, ఎవరైతే చీకటితోటే లేచి దేవుని సన్నిధిలో గడుపుతారో వాళ్ళకి దేవుడు ధన్యతలు ఇస్తూ ఉంటుంటాడు. ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆవిడే, ఒక స్త్రీ. ఎందుకంటే ఆమె చీకటితోటి లేచి, పిందల కాడే లేచి, చాలా చీకటి ఉండగానే దేవుని సమాధి దగ్గరికి వెళ్ళిందంట. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో లేచి గడపడం ఒక అలవాటుగా, ఒక జీవితం యొక్క లైఫ్గా మార్చుకుంటారో వాళ్ళ జీవితంలో జరిగేటువంటి కార్యాలు ఎలా ఉంటాయన్నమాట. మొట్టమొదట పునరుత్థాన సువార్తికురాలు మగ్దలేనే మరి హిస్టరీ క్రియేట్ చేసింది ఆవిడ, ఇంకా ఎవరు జరగలేదు. కాబట్టి రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు కదా, గమనిస్తున్నారా? చూడండి ప్రియులారా, పిలిచాను, ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బు నేను పిలిచాను. ఆ మాటకు బోధకుడు అన్నాడు, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. హల్లెలూయా. ఎందుకని ముట్టుకోవద్దు అంటాడండి యేసయ్య? నువ్వు అపవిత్రాలు అని కాదు, కానీ యేసు పునరుత్థానుడు అయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. కాబట్టి ఎవరు ఇక్కడ? మనం ఈ లోకానుసారంగా పాపంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి నన్ను ముట్టొద్దు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి తండ్రిని కలుసుకోవాలి. ఆయన కలుసుకుని వచ్చి యాక్చువల్గా తండ్రి కలుసుకోవాలి, కానీ అంతగానే ఉందే ఈ యొక్క మొట్టమొదటిగా మరి యేసుక్రీస్తు ప్రభువు కనిపించాడు. సార్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు ఆసక్తి కలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా చూడగలుగుతావు, ఆయనతో కలిసి నువ్వు ఆనందించగలుగుతావు, ఆయన్ని నువ్వు మహింపరచగలుగుతావు. ఈస్టర్ అంటే యేసయ్య నీకు దర్శనమిచ్చేటువంటి సమయం. ఈస్టర్ అంటే మృతిని గీసినటువంటి యేసయ్య, ఆ మృత్యుంజయుడు, ఆ మన మూలిని విడిచినట్టు నీకు స్వేచ్ఛనిచ్చే రోజు, మన మీద విజయించినటువంటి రోజు, మహిమ శరీరం ధరించినటువంటి యేసయ్య. అమ్మ, ఇప్పుడు ఇది మామూలు శరీరం కాదు, మహిమ శరీరం. మొట్టమొదట నా దేవునికి నేను అగ్గుపరుచుకోవాలి, ఆయన్ని చూడాలి, ఆయన కలవాలని చెప్పి పరలోక రాజ్యం వెళ్ళటం రావటం సెకండ్స్లో అయిపోతున్నాయండి అన్నీ కూడాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, రోజు నీ జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి రోజు, ప్రపంచ చరిత్రలో మరుపురానటి దినం. ప్రపంచంలో అనేక సమాధులు కానీ తెరవబడిన సమాధి ఒకటి ఉంది, యేసుక్రీస్తు ప్రభువు సమాధి. అదే క్రైస్తవ విశ్వాసానికి పునాది. కాబట్టి ఈ రోజున ఈస్టర్ అంటే హ్యాపీ ఈస్టర్ అని చెప్పి మర్చిపోయేటువంటి కాదు, ప్రతిరోజు ఈస్టర్ కావాలి.
ప్రతిరోజు ఈస్టర్ పండుగ కావాలి నీకు. ప్రతిరోజు చీకటితో నిలవాలి. దేవుని సంధిలోకి సమ దగ్గరికి వెళ్ళమని కాదు, కానీ దేవుని సంధిలోకి నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థలంలో, ఏ ఇంట్లో ఉన్నావో, ఏ ప్లేస్లో ఉన్నావో అక్కడే దేవుని సంధిని అనుభవించగలవు ప్రతిరోజు. మగ్దలేని మరి ఎలాగైతే లేచింది, వచ్చింది, వెళ్ళిపోలేదు అందరిలాగా. నా దేవుని చూసేంత వరకు నేను ఉండవలసిందే, నా దేవుని అనుభవించేంత వరకు నేను ఉండవలసిందే, నా దేవుని నేను ప్రత్యక్షంగా చూడాలి అని చెప్పి ఆమె అనుకున్నది, సాధించింది, అనుభవించింది. హల్లెలూయా! ఇంకెంత సంతోషం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కళ్ళ ముందే అతడు ప్రాణం పోయింది, అయిపోయింది. అటువంటి ఆయన లేచి వచ్చి ఆ గాయాలతో అన్నట్లు కనిపించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అసలేని? ఎంత అద్భుతంగా ఉంటుంది. 500 మంది కంటే పైగా దేవుడు కనిపించాడంటే మళ్ళీ యేసుప్రభువుని మరణాన్ని జయించాక. ఒక్కరిద్దరు కాదు, అందరి జీవితాల్లో. కాబట్టి నువ్వు ఆశపడినట్లయితే ప్రతి వారికి దేవుడు ప్రత్యక్షమవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా మరణపు ముళ్ళు విరిచివేయబడింది. దేవుడు నీకు నిన్న ఆ మరణం ఏమాత్రం కూడా చేయలేదు. ఈ సత్యాన్ని గ్రహించిన వారంతా కూడా ఈస్టర్లో మరి బలపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం